ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లి గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వంటి నాయకులు హాజరు కానున్నారు. ఈ పథకం గ్రామీణ ఉపాధి, జీవనోపాధి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్కు గణనీయమైన నిధులు కేటాయించారు. ఈ పథకం కోసం 7,707 కోట్లు కేటాయించారు. నేటి ప్రారంభోత్సవానికి దాదాపు 20,000 మంది గ్రామీణులు హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లి గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వంటి నాయకులు హాజరు కానున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, ఏదైతే ఈరోజు జరిగేటటువంటి తిరుపతి జిల్లా ముక్కవారిపల్లెలో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్, అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని, అలాగే డిప్యూటీ సీఎం హాజరు కానున్నారు. ఏదైతే తన 1వ తేదీ నుంచి జరిగేటువంటి పర్యటనలో భాగంగా ఈ రోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ఏదైతే గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఏ పథకం అయితే ఉందో దీన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో ఉండేటటువంటి ఉపాధి హామీ ఉండేటువంటి పథకాన్ని ఆ స్థానంలో ఈ కొత్త పథకాన్ని ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసేటటువంటి చట్టం తీసుకొచ్చినటువంటి దీనికి సంబంధించి ఇప్పటికీ 21 రాష్ట్రాల్లో ఉపాధి కూలీలకు వేతనం కూడా దాదాపు 300 రూపాయల వరకు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనేటటువంటి తిరుపతి జిల్లాలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అందుకు సంబంధించిన అధికారులు కూడా జిల్లా కలెక్టర్ తో పాటు మిగిలిన అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ కార్యక్రమం వీబీజీ రామ్జీ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అనేటువంటి జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజే కొత్తగా చట్టం తీసుకొచ్చినటువంటి ఈ పథకానికి అన్ని జిల్లాల్లో ఒకే రోజు ప్రారంభించాలనేటువంటిది అటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్రం కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి అయింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు కూడా సంబంధిత అధికారులతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏ గ్రామంలో ప్రారంభించాలనుకున్నారో ఆ గ్రామంలో సంబంధిత కలెక్టర్లతో పాటు సంబంధిత అధికారులు కూడా దీనికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి పరిస్థితి. అందుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ కూడా దీనికి సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సమాచారం కూడా చేరవేసినటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్లు అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని కూడా ఒక ఘనంగా ఏదైతే ఈ ఉపాధి పథకం దానిలో భాగంగా తీసుకొచ్చినటువంటి వీబీ రామ్జీ పథకాన్ని అన్ని గ్రామాల్లో కూడా ప్రారంభించేటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించిన అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఈ కొత్తగా చట్టం తీసుకొచ్చి పథకాన్ని ఉపాధి పథకాన్ని మార్పు తీసుకొచ్చి ఈ కొత్తగా ప్రవేశపెట్టేటువంటి ఈ పథకంలో ఉపాధి కూలీలకు ఏదైతే వేతనాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉండేటువంటి నేపథ్యంలో ఉపాధి కూలీలు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.